నమస్కారం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2025-2026 బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు లోక్సభలో కేంద్ర విత్త మంత్రి నిర్మలమ్మ నోట మహాకవి గురజాడ వెంకట అప్పారావు మాట. రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు లేకపోయినప్పటికీ బడ్జెట్ దేశ ప్రజలందరికీ ఉపయుక్తంగా ఉంది. సీనియర్ ఆడిటర్ సోమయాజులు. సుఫీ మహనీయులు ఖాదర్ బాబాకు చాదర్ సమర్పించిన సీఎం చంద్రబాబు. బాబా కృపతో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని ఆకాంక్ష. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. అవర్ కంట్రీ ఈజ్ నాట్ ఎ జస్ట్ సాయిల్, అవర్ కంట్రీ ఈజ్ ఏ పీపుల్ అన్న మహాకవి గురజాడ మాటలను లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించడం పట్ల తెలుగు రాష్ట్రాల్లో హర్షం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా మహాకవి నడియాడిన విజయనగరం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గురజాడ దేశానికి అడుగుజాడ అని కొనియాడుతున్నారు. నాడు దేశ ప్రధాని మోదీ, నేడు ఆర్థిక మంత్రి నిర్మలమ్మ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు గురజాడ గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తున్నారని అంటున్నారు. The great Telugu poet and playwright Gurujada Apparao had said, "Deshamante matti kadoy, deshamante manushuloy," meaning a country is not just its soil, a country is its people. In line with this, for us, Vikasit Bharat encompasses zero poverty. ఈ రోజు శుభదినం, తెలుగు వాళ్ళు గర్వించదగ్గ దినం, ఆనందించవలసినటువంటి దినం. ఎందుకంటే భారతదేశం ఆసియా ఖండంలో గొప్ప దేశం భారతదేశం యొక్క బడ్జెట్ పార్లమెంట్ లో పెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారు గౌరవనీయులు మహాతల్లి గురజాడ అప్పారావు గురించి ఒక మాట చెప్పారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని. ఈ మాట తెలుగులో వారు చెప్పి ఈ ప్రపంచమంతా కూడా మహాకవి గురజాడ యొక్క అభ్యుదయ భావాన్ని, అనురాగాన్ని, మరొక 1000 సంవత్సరాలు గురజాడ ఉంటాడని ఈవేళ మనకి అర్థమవుతుంది. ముఖ్యంగా మనకు మోడీ గారు కూడా పార్లమెంట్ లో చెప్పారు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులని వారు కూడా చెప్పారు. ఈవేళ నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈవేళ ఏమనంటే జల్దుకొని కలలల్ల నేర్చుగా దేశ సరుకులు నించబోయ్, అన్ని దేశాలు క్రమవలను, దేశ సరుకులు నమ్మవలను అని గురజాడ చెప్పినట్టు ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. వికసిత్ భారత్ గానీ లేకపోతే మనం స్వర్ణాంధ్రకు గానీ 2047కి మనం తయారు చేయాలని మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు, నారా చంద్రబాబు నాయుడు గారు. ఏమిటంటే మనం సంపదను వృద్ధి చేయాలి అని మనం చెప్పుకుంటున్నాం కదా. అంటే జల్దుకొని కళలలో నేర్చుకోవాలి, ప్రతి వాళ్ళు కళలు నేర్చుకొని అవన్నీ కూడా అభివృద్ధి చేసి మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని గురజాడ చెప్పినటువంటి మాటలు మనకి ఇంగ్లీష్ లో మనకి మోడీ గారు చెప్పుకున్నారు. అందుచేత ఈ మాటలను మనం గుర్తు పెట్టుకోవాలి. మన మహాకవి ఆయన నడిచేటువంటి ప్రాంతంలో మనం విజయనగరం వారు మనం అందరం వాసన తిరుగుతూ ఉన్నామంటే మనకి ఎంత గర్వకారణం, మనకి ఎంత ఆనందం, ఎంత పులకించిపోవాలి. ఇంకా ఎన్నిసార్లు అయినా పార్లమెంట్ లో మన గురజాడ మహాకవి చెప్పిన మాటలు వినిపిస్తాయి. జాతీయ గీతం, దేశభక్తి గీతం అని అందరూ గ్రహించాలి. ఈవేళ జనగణమన దగ్గర, వందే మాతరం దగ్గర చేర్చవలసినటువంటి గీతం మన గురజాడ మహాకవి చెప్పింది. ప్రతి పాఠశాలలోని ప్రతి విద్యార్థి, ప్రతి కుటుంబీకులు కూడా ఈ గురజాడ మహాకవి యొక్క గీతాన్ని తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఆ గీతాన్ని అర్థాన్ని మనం పాటించినట్టయితే మనం ఎంతో అభివృద్ధి చెంది ఈ సంపదను సృష్టిస్తాం, వికసిత్ భారతాన్ని సాధిస్తాం, స్వర్ణాంధ్రం నిర్మిస్తాం. అది నా అభిప్రాయం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలల పాలనలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒకటొకటిగా అమలు చేస్తూ ప్రగతి పథంలో సాగుతుందని రాష్ట్ర కొప్పెలవేలమ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిడతాన రవికుమార్ అన్నారు. పెన్షన్లు, డిఎస్సి ప్రకటన, స్టీల్ ప్లాంట్ రక్షణ, రాష్ట్రంలో రోడ్లు, కాలువల పనులు తదితర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీలకు సంక్షేమ పథకాలు, రుణాలు అమలు చేయడానికి రంగం సిద్ధం అవుతుందన్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్పై వైసీపీ ధర్నాలు చేస్తామనడం సిగ్గుచేటని అన్నారు. వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. విజయనగరం జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులుగా ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడాక ఏదైతే మనం కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ప్రతి హామీని కూడా నెరవేర్చే విధంగా కూటమి ప్రభుత్వ నాయకులు గాని రాష్ట్ర ప్రభుత్వం గాని కృషి చేయడం జరుగుతుంది. ఈ రోజు బీసీ కార్పొరేషన్ ద్వారా సుమారు 800 కోట్ల రూపాయలు బీసీ కార్పొరేషన్ నిధులు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ 5 సంవత్సరాల్లో ఒక అభివృద్ధి అంటే అభివృద్ధి లేదు. రాజకీయంగా వాళ్ళు ఎదిగారే తప్ప పట్టించుకున్న ధోరణి లేదు. ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు ఆపేశారు. అలాంటిది ఈ రోజు కూటమి ప్రభుత్వంపై బుర్ర జల్లే కార్యక్రమం చేస్తూ ఈ రోజు నిరసన కార్యక్రమాలు ఈ వైసీపీ నాయకులు పెన్షన్ దగ్గర నుంచి రోడ్లు మరమ్మతులు గాని ప్రతి కార్యక్రమం డిఎస్సి విషయంలో గాని ఈ రోజు స్టీల్ ప్లాంట్ విషయంలో గాని అలాగే ఉత్తరాంధ్రకి ఏదైతే
ఏదైతే చేయాలో ఈ రోజు మా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో అటవీ శాఖ మంత్రిగా, గ్రామీణ ప్రాంత మంత్రిగా ఈ రోజు ఆయన ప్రతి గిరిజన ప్రాంతాన్ని పర్యటించి అక్కడ ఉన్న సమస్యలు నేరుగా తెలుసుకొని సుమారు 800 కోట్లతో ఈ రోజు రాష్ట్రంలో సుమారు అన్ని రోడ్లు కూడా మరమ్మతులు చేయడం జరిగింది. అలా ఇది ఏమీ వాళ్ళకి కనిపించకుండా మనం చేసే అభివృద్ధి ప్రజలందరూ కూడా ఇష్టపడుతున్నారు, హర్షిస్తున్నారు, ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. అది తట్టుకోలేక ఈ రోజు వైసీపీ ప్రభుత్వం విమర్శలు చేస్తూ ఈ రోజు పబ్బం గడిపే విధంగా చేస్తున్నారు. జగన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న ర్యాపిడ్, వాలా పేరుతో బహుళజాతి కంపెనీలకు ఆటో, టాక్సీ, బైక్ వాళ్ళకి ఆయా రాష్ట్రాల రైల్వే స్టేషన్లలోనూ అదేవిధంగా ఆర్టీసీ కాంప్లెక్స్ల ఏరియాలలోనూ పెట్టుకోవడానికి లైసెన్స్ ఇచ్చే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవడాన్ని విరమించుకోవాలని శ్రీ విజయదుర్గ ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు విజయనగరం పట్టణంలో ఉన్న మెసానిక్ టెంపుల్ వద్ద ఆందోళన నిర్వహించారు. విజయనగరం జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న మెసానిక్ టెంపుల్ వద్ద ఏఐఎఫ్టియు ఆధ్వర్యంలో శ్రీ విజయదుర్గ ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న ఏటీఎస్లను రద్దు చేయాలని ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రెడ్డి నారాయణరావు మాట్లాడుతూ విజయనగరం కార్పొరేషన్ పరిధిలో కార్పొరేషన్, పోలీస్, ఆర్టీఓ అధికారులు, యూనియన్ ప్రతినిధులు ఉమ్మడిగా 2007లో సర్వే జరిపి ఇచ్చిన ఆటో స్టాండ్లను తొలగించి ర్యాపిడ్, వాలా పేరుతో బహుళజాతి కంపెనీలకు ఆటో, టాక్సీ, బైక్ వాళ్లకు లైసెన్సులు ఇచ్చే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవటం అన్యాయమన్నారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకున్నా సరే ట్రాఫిక్ పేరుతో ఆటో స్టాండ్లను తొలగించాలని ఒత్తిడి తేవటం దారుణమని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ఈ చర్యలను నిలిపివేయాలని కోరుతూ ఫిబ్రవరి 3న చెలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. విజయనగరం జిల్లా ఆటో ప్రెసిడెంట్ నీలాపు అప్పలరాజురెడ్డి మాట్లాడుతూ ఆర్టీఓ అధికారులు జారీ చేసిన వాహన ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ను ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా బహుళజాతి కంపెనీలకు రైల్వే స్టేషన్లోనూ అదేవిధంగా ఆర్టీసీ కాంప్లెక్స్ల ఏరియాలలోనూ పెట్టుకోవటానికి లైసెన్స్ ఇచ్చే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవటాన్ని విరమించుకోవాలని, దీనివల్ల సాధారణ ఆటో డ్రైవర్ల జీవన విధానం పూర్తిగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ సోమవారం జరిగే చెలో కలెక్టరేట్ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బాలి సన్యాసరావు, చెన్న ధర్మారావు, కంది రాము, గేదెల నారాయణరావు, తర్లాడ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మన విజయనగరం జిల్లాలో 2007లో మున్సిపాలిటీ వాళ్ళు అలాగే ఆర్టీఓ అలాగే యూనియన్ ప్రతినిధి బృందం కలిసి ఆనాడు సర్వే చేసి మొత్తం 50 స్టాండ్లను కేటాయించడం జరిగింది. ఈ రోజు అధికార యంత్రాంగం, ట్రాఫిక్ పోలీసు వారు కానీ ఇతర పోలీసు అధికారులు కూడా పూర్తిగా తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. వారికి ఏ విధమైన ట్రాఫిక్ అంతరాయం లేకున్నప్పటికీ కూడా క్రమశిక్షణగా స్టాండ్లు ఉన్నప్పుడు కూడా తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ లో కూడా ఆటో స్టాండ్లు తీసేయాలని ఒత్తిడి తీసుకొస్తుంది. అదేవిధంగా మున్సిపాలిటీ కాంప్లెక్స్ ఏరియాలో కూడా ఐడియా అసెంబ్లీ కాంప్లెక్స్ ఏరియాలో కూడా మున్సిపాలిటీ వాళ్ళు పార్కింగ్ స్థలాలు తీసేయాలనేది ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. దీనన్నింటి మీద కూడా మేము రేపు చెల్లె కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు ప్రధానంగా ర్యాపిడ్ అలాగే వాళ్ళ పేరుతోటి మరి కేంద్ర ప్రభుత్వాలు ఆర్టీసీ కాంప్లెక్స్ పరిధిలో కానీ అదే విధంగా మన రైల్వే స్టేషన్ లో కానీ వాళ్ళు ర్యాపిడ్ పేరుతో లైసెన్సులు ఇచ్చి వాళ్ళకి ఆ యొక్క స్టాండ్లు ఏర్పాటు చేయడం వలన మరి ఆటో డ్రైవర్లకి ఈ రోజు ఉపాధి పోతుంది. వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఏదైతే లైసెన్సులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుందో దాన్ని విరమించుకోవాలని, వాలా ర్యాపిడ్ సంస్థల్ని ప్రైవేటీకరణకి ఇవ్వద్దని ఈ రోజు యూనియన్ గా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ బలవంతంగా కానీ ఇక్కడ అధికార యంత్రాంగం పూనుకుంటే మాత్రం దాన్ని ప్రతిఘటించడానికి ఆటో వర్కర్స్ యూనియన్ తరపున ఏమో ఎంతటికైనా పోరాటానికి సిద్ధపడతాం. కేంద్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతోందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించే విధంగా వామపక్ష లౌకిక పార్టీలతో కలిసి పనిచేస్తామని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా తెలిపారు. విశాఖపట్నంలో శుక్రవారం జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాలలో భాగంగా మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డి రాజా మాట్లాడుతూ బీజేపీ ప్రజా వ్యతిరేక పాలనపై భగత్ సింగ్ వర్ధంతి మార్చి 23వ తేదీ నుంచి అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రచార ఉద్యమాన్ని నిర్వహిస్తామని, ఇందులో భాగంగా వివిధ ప్రదర్శనలు, సభలు, సదస్సులు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. The last party congress was held in Vijayawada. The forthcoming party congress of CPI. We hold party congress once in 3 years. The forthcoming party congress will be held in Chandigarh, Punjab from 21st September to 25 September 2025. When Communist Party has its meeting, definitely it discusses the immediate issues which are of serious concern
for the people, for the region, and for the country as a whole. విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉప్పలపాటి రాజేష్ వర్మ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా మాజీ అధ్యక్షుడు ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తన మీద నమ్మకంతో జిల్లా అధ్యక్ష బాధ్యతను అప్పగించిన అధిష్టానానికి రాజేష్ వర్మ కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ వర్మ అన్నారు. జిల్లా నూతన అధ్యక్షునిగా ఆయన శనివారం పదవి బాధ్యతలు స్వీకరించారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు హెచ్ఎర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు, జిల్లాలోని నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నడుకుదిటి ఈశ్వరరావు మాట్లాడుతూ జిల్లా అధ్యక్షునిగా పదవి బాధ్యతలు చేపట్టడానికి రాజేష్ వర్మ అత్యంత సమర్థుడైన అర్హత గల వ్యక్తిని అన్నారు. బీజేపీ జిల్లా కార్యదర్శిగా ఆయన పనితీరు ప్రశంసనీయమన్నారు. జిల్లా అధ్యక్షునిగా ఆయన నాయకత్వంలో బీజేపీ బలోపేతం అవుతుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా నూతన బాధ్యతలు చేపట్టిన రాజేష్ వర్మ మాట్లాడుతూ తన శక్తి మేరకు పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. నాయకులు కార్యకర్తలందరినీ కలుపుకొని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై విస్తృత ప్రచారం కల్పించి సంస్థగతంగా పార్టీని బలోపేతం చేసి ముందుకు సాగుతామన్నారు. జిల్లాలోని నాయకులు కార్యకర్తలు తనకు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పైడి వేణుగోపాల్, నారాయణరావు, శివప్రసాద్ రెడ్డి, సుధీర్, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం నేపథ్యంలో రాజేష్ వర్మకు పలువురు నాయకులు కార్యకర్తలు అభినందనలు తెలిపారు. ఈ ఉత్సవం ఏదైతే ఉంటుందో సభ్యత్వాలు మన పార్టీలో ఎల్లకాలం ఉండవు. ప్రతి 6 సంవత్సరాలకి కూడా కొత్త సభ్యత్వం ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిందే. అలానే 3 సంవత్సరాలకు ఒకసారి చేర్పులు వస్తాయి. తర్వాత మళ్ళీ 3 సంవత్సరాలకి మళ్ళీ నూతనంగా అందరం కూడా సభ్యత్వం తీసుకోవాల్సిందే. సభ్యత్వం తీసుకున్న తర్వాత క్రియాశీలక సభ్యత్వం తర్వాత బూత్ లెవెల్లో బూత్ అధ్యక్షులు, మండలాధ్యక్షులు, తర్వాత జిల్లా అధ్యక్షుల నియామకం జరుగుతుంది. మనం ఇప్పటివరకు బూత్ అధ్యక్షుల్ని అలానే మండలాధ్యక్షుల్ని చేసుకొని 50% పైచిలకు మండలాధ్యక్షుల నియామకం జరిగిన తర్వాత మన జిల్లా అధ్యక్షుల నియామకం చేసుకునేటటువంటి అవకాశం కలిగింది. మీరందరూ బూత్ కమిటీలో క్రియాశీలక సభ్యత్వాలు చేయడం వల్లే మన జిల్లాకి ఎలిజిబిలిటీ వచ్చింది. మీరందరూ చేసినటువంటి కృషి వల్ల మన జిల్లాకి ఎలిజిబిలిటీ రావడం వల్లే ఈ నియామకం జరిగింది. రాష్ట్రంలో ఇంకా కొన్ని జిల్లాల్లో నియామకం జరగలేదు. పార్టీ ఒక విలక్షణమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తుంది. భారతీయ జనతా పార్టీ ఉన్న పార్టీలాగా ఒక కుటుంబంలోనో ఒక ఇంట్లోనో ఎటువంటి నిర్ణయాలు జరగవు. ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి మన సంఘటనలో ఉన్నటువంటి వాళ్ళ పెద్దల్ని వివిధ బాధ్యతల్లో ఉంచడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీలో పదవులు అనేవి అలంకరణ కాదు, పదవులు అనేవి బాధ్యతలు. ఈ బాధ్యతని నిర్వహించాలనేటటువంటి దృక్పథంతో ఇక్కడ వివిధ రకాలైనటువంటి నియామకాలు జరుగుతాయి. మండలాధ్యక్షులు కానీ, జిల్లా అధ్యక్షులు కానీ, బూత్ అధ్యక్షుల స్థాయి నుంచి మనకి 5 అధ్యక్ష బాధ్యతలు ఉంటాయి. బూత్ అధ్యక్షులు, మండలాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు. ఇవన్నీ కూడా బాధ్యతలే తప్పితే కిరీటాలు కాదు. భారతీయ జనతా పార్టీలో విలక్షణం ఏంటి అంటే ప్రతి కార్యకర్త కూడా భారతీయ జనతా పార్టీ యొక్క నియమావళిని ఉల్లంఘించకుండా పనిచేసేటటువంటి ఒక సలక్షణమైనటువంటి పార్టీ. అదే భారతీయ జనతా పార్టీ యొక్క విలక్షణతను కూడా అందరం కూడా సీనియర్లు అనుసరించి పెద్దలు చెప్పిన విధంగా పెద్దలు గౌరవించుకుంటూ నేను కూడా అధ్యక్షుని అయిన వెంటనే ఎవరైతే జిల్లాలో ఉన్న సీనియర్స్ ఉన్నారో, ఎవరైతే బాధపడుతున్నారో, మాకు సరైన స్థానం కల్పించలేదో వారందరినీ పిలిచి నా పక్కన కూర్చోబెట్టుకొని నేను ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అది మనం అనుసరించాలి. ఎప్పుడైతే సీనియర్లు అనుసరించుకుంటూ ముందుకెళ్తామో మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే పార్టీలో పనిచేస్తూ మనం కూడా నాయకుడిగా ఎన్నిక కావడానికి మన ప్రయత్నం జీవితాంతం మనం కండు వేసుకుని అలా ఉండిపోకూడదు. మనం కూడా నాయకుడు అవ్వాలి. అది ఏ నాయకుడు? రేపు ఎన్నికలు వస్తున్నాయి. ఒక సంవత్సర కాలంలో సర్పంచ్ ఎన్నికలు వస్తుంది. సర్పంచ్ ఎన్నికల్లో మనం ఒక వార్డు మెంబర్ ఎన్నిక కావచ్చు. వార్డు మెంబర్ ఎన్నిక అయితే వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక అవుతాయి. ఇంకా మనకు సత్తా ఉంటే సర్పంచ్గా ఎన్నిక కావచ్చు, లేదా ఎంపీటీసీ ఎన్నిక కావచ్చు. ఎంపీటీసీ అయితే మండల వైస్ ప్రెసిడెంట్ ఉంటుంది, మండల ప్రెసిడెంట్ ఉంటుంది, జిల్లా పరిషత్ ఎన్నుకుంటారు. జిల్లా పరిషత్ ఎంపీటీసీ ఎన్నిక అయితే జిల్లా పరిషత్ అధ్యక్షులు అవ్వచ్చు, లేదా ఉపాధ్యక్షులు అవ్వచ్చు. ఇలా ఒకదానికి కూడా సంబంధించి అనేక రకమైన ఒక మన ప్రజాస్వామ్యంలో పోటీ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనకున్న స్థానాన్ని, మనకున్న కెపాసిటీని, మనకున్న సమయం, మనకున్న ప్రాంతాన్ని బట్టి మీరు ఆలోచించి ప్రతి వ్యక్తి కూడా భారతీయ జనతా పార్టీలో ప్రతి కార్యకర్త కూడా ఒక నాయకుడిగా ఎదగాలని ఈరోజు నా కోరిక. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు.
సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. కేంద్రం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు గానీ విజయనగరం జిల్లాకు గానీ ప్రత్యేక కేటాయింపు లేకపోయినప్పటికీ వేతన జీవులకు ఉపశమనం కలిగించే విధంగా ఉందని ప్రముఖ ఆడిటర్ ఈఆర్ సోమయాజులు అన్నారు. ఇది ఏ జిల్లాలకో రాష్ట్రానికో లేదా ఎన్నికల బడ్జెట్ కాదని దేశవ్యాప్తంగా ఆమోదయోగ్యమైన బడ్జెట్ అని అన్నారు. బడ్జెట్కు సంబంధించి మా ప్రతినిధి అందిస్తున్న మరిన్ని వివరాలు చూద్దాం. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న మన విజయనగరం మహాకవి గురజాడ వ్యాఖ్యలను స్మరిస్తూ ఈ రోజు దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో 2025-26 సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ బడ్జెట్ లో మన దేశానికి లేదా మన రాష్ట్రానికి ఇంకా మన ఉమ్మడి జిల్లాలకు ఉపయోగపడే విధంగా ఏమైనా అంశాలు ఈ బడ్జెట్ లో ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి మన విజయనగరం జిల్లా ఆడిటర్, చార్టెడ్ అకౌంటెంట్ సోమయాజుల వారి వద్ద ఉన్నాము. వారిని అడిగి మరెన్నో వివరాలను విశ్లేషణాత్మకంగా ఈ బడ్జెట్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ బడ్జెట్ లో మన దేశానికి అలాగే మన రాష్ట్రానికి ఇంకా మన ఉమ్మడి జిల్లాలకు ఉపయోగపడే అంశాలు ఏవైనా ఉన్నాయా? ముందుగా మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన గౌరవనీయులు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక బడ్జెట్ను మన ఆ దేశానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టారు పార్లమెంటులో. అయితే చాలా సమగ్రమైన బడ్జెట్. ఈ బడ్జెట్ చాలా పెద్ద బడ్జెట్ కూడా. ప్రపంచ దేశాల్లో ఉన్న బడ్జెట్లలో ఒక పెద్దదైన వాటిలో ఇదొకటి. 50 లక్షల కోట్ల దాటిన బడ్జెట్ ఇది. ఇటువంటి బడ్జెట్ అన్ని రంగాల్ని అందరినీ దృష్టిలో పెట్టుకుని మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో ముఖ్యంగా గరీబ్, నారీ, అన్నదాత మరియు పూర్ అంటే బీదవారు వీరందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ యొక్క ముఖ్య ఉద్దేశం దేశ యొక్క అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, అన్ని రంగాల్లో ముందంజ వేయడం, సాంకేతికంగా శాస్త్రపరంగా మనం అభివృద్ధిలోకి రావడం ఈ బడ్జెట్ యొక్క ముఖ్య ఉద్దేశాలు. కాకపోతే నన్ను అడిగిన ప్రశ్న ప్రకారం రాష్ట్రం కానీ మన ఉభయ జిల్లాలకు కానీ ఏవైనా ప్రయోజనాలు ఉన్నాయంటే ఈ బడ్జెట్ లో మన రాష్ట్రానికి సంబంధించి కానీ జిల్లాలకు సంబంధించి ప్రత్యేకమైన కేటాయింపులు ఏమీ చేయలేదు. అయితే దేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ లో 150,000 కోట్లని కేటాయించారు. ఇదేంటంటే రాష్ట్రాలు వాటి అభివృద్ధి కోసం ఈ నిధులను వినియోగించుకొని 50 ఏళ్లు వడ్డీ లేకుండా రుణం పొంది అభివృద్ధికి అన్నిటికీ తోడ్పడటానికి సహకరిస్తుందని నేను అనుకుంటున్నాను. పోతే ప్రత్యేకమైన ఏర్పాట్లంటూ మన రాష్ట్రానికి కానీ మన జిల్లాలకు కానీ జరగలేదు. కేంద్ర ప్రాజెక్టుగా పిలువబడే పోలవరం ప్రాజెక్టు కోసం ఈ బడ్జెట్ లో ఎటువంటి కేటాయింపులైనా అంటే అదనంగా ఎటువంటి కేటాయింపులను జరపడం జరిగిందా? అలాంటివి పోలవరానికి ప్రత్యేకమైన కేటాయింపులు కానీ ఏమీ జరగలేదు. బడ్జెట్ లో ఉన్న ప్రతిపాదనలే తప్పించి పోలవరం ప్రాజెక్టు నిమిత్తం వేరేగా కేటాయింపులు ఏమీ జరగలేదు. పేదరిక నిర్మూలమే మా లక్ష్యంగా అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీనిపై ఎలాంటి నివేదికలు ఇచ్చారు, లేదంటే ఎటువంటి కేటాయింపులు బడ్జెట్ లో చేశారు? గరీబీ హఠావో అని పేదవారిని పేదరికం నుంచి తొలగించడమే ముఖ్యంగా పెట్టుకుని చాలా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో ఒకటి నిధులను కేటాయించడం, తర్వాత సాంకేతికంగా శాస్త్రపరంగా అభివృద్ధి చెందడం, రాష్ట్రాల్లోని సిటీస్ నగరాలను కూడా అభివృద్ధి చేయడం, వ్యవసాయ రంగానికి పటిష్టంగా చేయడం, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని తర్వాత ఎడ్యుకేషన్ పరంగా అందరికీ విద్య అందుబాటులో ఉండేటట్టు చేయడం, వైద్య రంగంలో అందరికీ వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండడం చేస్తూ పేదరిక నిర్మూలానికి ప్రజల్లో సామాన్యులకి మధ్యతరగతి వారికి ఆదాయాన్ని సంపాదించుకోవడం
మరియు ఆదాయాన్ని మిగుల్చుకోవడంలో చాలా చర్యలు చేపట్టారు. కాబట్టి ఈ విధంగా పేదవారికి చాలా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి సంవత్సరం ఈ ఎంప్లాయీస్ అనేవారు కానీ వేతన జీవులు ముఖ్యంగా వారు ప్రతి సంవత్సరం బడ్జెట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వారి కోసం ఏమైనా ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఏమైనా ఈ బడ్జెట్లో కల్పించారా లేదా అని వీటిపై ఏమైనా బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగిందా? ప్రత్యేకంగా శాలరీడ్ క్లాస్కి ప్రతిపాదనలు అంటూ ఏమీ చేయలేదు. కిందటి సంవత్సరమే స్టాండర్డ్ డిడక్షన్ 50,000 నుంచి 75,000కు పెంచారు. కానీ ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే మనం అందరం హర్షించదగ్గది, మనం అందరం వెల్కమ్ చెప్పవలసింది ఏంటంటే ప్రతి వ్యక్తికి కూడా 12 లక్షలు ఆదాయం వచ్చే వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా చేశారు. అంటే నెలకి ₹1,00,000 ఆదాయం వచ్చినా వారు ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఇక శాలరీడ్ పీపుల్ అనగా వేతన ఆర్జించే వ్యక్తులు, జీతాలు ఆర్జించే వ్యక్తులకి 12,75,000 వరకు కూడా ఆదాయం వచ్చినా వాళ్ళు ట్యాక్స్ కట్టక్కర్లేదు. సో ఈ విధమైన ప్రతిపాదనలతో శాలరీడ్ క్లాస్కి బాగా సదుపాయం కల్పించారు. ఓవరాల్ గా ఈ బడ్జెట్ లో మన రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగపడే విధంగా ఉన్నాయా లేవా ఒకసారి చెప్పండి. రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా అంటే ప్రత్యేకంగా ఏమీ కాదండి. కానీ దేశం మొత్తం మీద అభివృద్ధి చెందితే మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందినట్టే. ఆ విధంగానే కేటాయింపులు అన్నీ జరిగాయి. జనరల్ గా కేటాయింపులు జరిగిన అన్ని రంగాలు అంటే వైద్య పరంగా కానీ, విద్యాపరంగా కానీ, సాంకేతికంగా కానీ, రైతులకు కానీ ఎవరికైనా ఈ కేటాయింపులు వచ్చినప్పుడు మన రాష్ట్రానికి వచ్చే వాటా మన రాష్ట్రానికి వస్తుంది. అందులో దాని ప్రకారం మన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపడతారని నా యొక్క ఉద్దేశం. వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా పేదరిక నిర్మూలనం చేయడం, అలాగే వేతనదారులు ముఖ్యంగా ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కేటాయించడం ఈ బడ్జెట్ లో ప్రధానంగా జరిగిందని అధికారులు చెప్తున్నారు. కెమెరామ్యాన్ ఆదిబాబుతో ప్రదీప్, MM న్యూస్, విజయనగరం. ఫీజు పోరు పేరుతో వైసీపీ నాయకులు కార్యక్రమాన్ని ప్రకటించడం హాస్యాస్పదమని TNSF పార్లమెంటు ప్రధాన కార్యదర్శి బెవర భారత్ విమర్శించారు. విజయనగరం టీడీపీ జిల్లా కార్యాలయం అశోక్ బంగ్లాలో TNSF ఆధ్వర్యంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భారత్ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ పాలనలో 2,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ పెట్టి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసిన పాపం జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలలకే 78 కోట్ల రూపాయలు విడుదల చేసిన విషయం తెలుసుకోవాలన్నారు. వైకాపా ప్రభుత్వంలో విడతల వారీగా 9 లక్షల మందికే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారని, ఫలితంగా అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. వైకాపా ఫీజు పోరు విరమించుకుంటే మంచిదని, లేదంటే విద్యార్థులు తరిమి కొడతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో TNSF పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ గేదెల సతీష్, TNSF నాయకులు మైలుపిల్లి వాసు, కోరాడ రామకృష్ణ, సుధీర్, విజయ్, మన్మథ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు కలిపి ఫీజు పోరు అని చెప్పి ఫిబ్రవరి 5వ తారీఖున ధర్నా చేస్తామని చెప్పి వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. దాని మీద మేము చాలా విద్యార్థులందరూ కూడా హాస్యాస్పదంగా నవ్వుకుంటూ తెలియజేస్తుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో 2,000 కోట్లు బకాయి పెట్టి ఈరోజు ఫీజు పోరు అని చెప్పి ఈరోజు ధర్నా చేస్తానని ప్రకటించడంలో సిగ్గులేదా అని ఏమంతి కూడా ఆయనకి ఎత్తి లేదని ఆయన వ్యవహరిస్తున్న తీరు మాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఈ విద్యార్థులు ఇలాంటి వంకలు పెట్టుకొని విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసి గత 5 సంవత్సరాల్లో ఈరోజు విద్యార్థుల కోసం కానీ యువత కోసం కానీ నేను పోరాడుతున్నానని చెప్పుకొని రోడ్ల మీదకి వస్తే విద్యార్థులు, యువత కూడా అందరూ కూడా ఆయన్ని రోడ్డు ఎక్కకుండా తరిమి కొట్టే పరిస్థితి ఈరోజు వస్తుందని మీ అందరం కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో 2,000 కోట్లు బకాయి పెట్టి ఈరోజు సిగ్గు లేకుండా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తానని తెలియజేయడం వల్ల జనాలు అందరూ కూడా, విద్యార్థులు అందరూ కూడా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తపరుస్తున్నారని మీ అందరం కూడా తెలియజేస్తున్నాం. దీనివల్ల ఈ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని మేము అందరం కోరుకుంటున్నాం. విజయనగరం రింగ్ రోడ్ SVN నగర్లోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా ఈ నెల 3వ తేదీన సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ ప్రతినిధి శివరామకృష్ణ తెలిపారు. వసంత పంచమి సందర్భంగా ఈ నెల 3వ తేదీన ఉదయం 5:30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సుమారు 3,000 మంది బాలబాలికలకు అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించడానికి ఆలయ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశామన్నారు. సుదూర ప్రాంతాల నుంచి అక్షరాభ్యాస కార్యక్రమాలకు హాజరవుతున్న వారికి వసతి, భోజన సౌకర్యాలతో పాటు వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. నగర్ రింగ్ రోడ్ లో చేసినటువంటి అపర బాసరగా వర్ధిల్లుతున్నటువంటి జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి పురస్కరించుకొని ఉదయం 5:30 నుంచి సుమారు 3,000 మందికి అక్షరాభ్యాసాలు చేయడానికి ఆలయ కమిటీ తరఫున ఏర్పాటు చేయడానికి, అలాగనే రేపు కూడా
పంచమే ఘడియలు 12:20 నిమిషాలకు ప్రవేశిస్తున్నాయని పంచాంగంలో రాయబట్టి కొంతమంది సుదూర ప్రాంతం నుంచి ఈ పంచమి సందర్భంగా వాళ్ళు వస్తానన్నారు కాబట్టి చాలా మంది మాకు సమాచారం అందడం వల్ల వారందరికీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా రేపు కూడా 2వ తారీఖు నుంచి కూడా రెగ్యులర్ గా 7 నుంచి సాయంత్రం 4 వరకు సుమారు 5 బ్యాచీలు అంటే ఒక 1000 మందికి మేము అష్టాభాసం చేయడానికి ఏర్పాటు చేయగలదు. ఈ పవిత్ర క్షేత్రంలో ముందు రోజు రాత్రి పడుకున్నటువంటి చిన్నారుల నుంచి సుదూర ప్రాంతంలో మొదటి బ్యాచ్కి రావాలి అనుకున్న వాళ్ళు వచ్చి నిద్రున్నప్పుడు వారికి అన్ని ఏర్పాట్లు ఆలయ కమిటీ తరఫున వాళ్ళకి స్నాన పాదానులకి మరియు ఉదయం అల్పాహారం, రాత్రి పిల్లలు ఎవరు వస్తే పాలు, ఉదయం మజ్జిగ, సుమారు వసంత పంచమి నాడు ఒక 6000 మంది వారికి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. అన్ని రకాలుగా క్యూ లైన్ పెట్టాం, వైద్య కేంద్రాలు పెట్టాం. ఎవరికి ఏ విధమైన భక్తులకు ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీ తరఫున అన్ని పటిష్టమైన ఏర్పాట్లు చేయడం అనేది భక్తాగ్రేసులందరూ ఈ పవిత్రమైనటువంటి వసంత పంచమి నాడు ఆ అమ్మవారి దర్శనం చేసుకొని మీ చిన్నారు రక్షాభక్తులు చేయించుకొని అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందవలసిందిగా ఆలయ కమిటీ తరఫున మీ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఓం సరస్వతి నమః. ఓ వైద్యుడు నిర్లక్ష్యంతో నిండు ప్రాణాన్ని బలిగొన్న సంఘటన విజయనగరం జిల్లా రాజంలో చోటు చేసుకుంది. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులే నిర్లక్ష్యం వహించి సక్రమంగా వైద్యం చేయించకపోవడంతో పేషెంట్ ప్రాణాలు పోయే ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఎంతవ దమయంతి అనే మహిళ వైద్యం కోసం రాజంలో ఒక డాక్టర్ను ఆశ్రయించగా డాక్టర్ నిర్లక్ష్యం వలన ఆ మహిళ తన ప్రాణాలు కోల్పోయిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. ఓ వైద్యుడు నిర్లక్ష్యం కారణంగా మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన రాజంపట్నంలో చోటు చేసుకుంది. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం బూర్జీ గ్రామానికి చెందిన ఎందవ దమయంతి అనే మహిళకు కడుపు నొప్పి రావడంతో ఆమె కుటుంబ సభ్యులు రాజంలో ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ కు వైద్యం కోసం తరలించారు. అక్కడ వైద్యుడు పరీక్షించి గర్భసంచిలో సమస్య ఉన్నందువలన వెంటనే ఆపరేషన్ కు ఏర్పాటు చేశారు. ఆపరేషన్ అనంతరం ఐసీయూలో ఉంచకుండా నొప్పితో బాధపడుతున్న మహిళను సాధారణ గదిలో ఉంచారని, ఆ తర్వాత కాసేపటికే మహిళ చనిపోయిందని మృతురాలి బంధువులు ఆరోపించారు. డాక్టర్ నిర్లక్ష్యంతో ఆపరేషన్ ఫెయిల్ అవటంతోనే దమయంతి ప్రాణాలు విడిచిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమె మృతికి డాక్టర్ నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఎంబీబీఎస్ చదివిన నర్సింగ్ హోమ్ డాక్టర్ అయినప్పటికీ సర్జరీలు చేస్తూ తరచూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. తక్షణమే హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాది తుమ్మరాడు సార్, చచ్చిపోయిన ఆవిడకి అక్కనే మాకు ఆపరేషన్ చేయాలని మొన్న వస్తే చెప్పారు సార్. ఈరోజు శుక్రవారం తీసుకురమ్మని చెప్తే నిన్న తీసుకుని వచ్చాం సార్. తీసుకుని వస్తే 11:30కి ఆపరేషన్ చేశారు. చేసి ఐసీలో పెట్టకుండా పక్క రూమ్లో వేస్తారు సార్. ఆ నొప్పికి భరించలేక 3-4 సార్లు పిలిస్తే ఆ సిస్టర్ పట్టించుకోవడం లేదు అసలుకి. ఆ నొప్పి ఎక్కువైపోయి రాత్రి 3 ఆపరేషన్ ఫెయిల్ అయిపోయి చనిపోయింది సార్. గతంలో జరిగిన తప్పులను సరిచేసుకుంటూ ఆత్మవిశ్వాసంతో రానున్న ఎన్నికల్లో విజయం సాధించాలని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పార్టీ శ్రేణులతో అన్నారు. గజపతినగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ శనివారం పార్టీ శ్రేణులతో కలిసి సమావేశం నిర్వహించారు. గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అసెంబ్లీ నియోజకవర్గ అనుబంధ విభాగం అధ్యక్షులతో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, మాజీ ఎంపీ బెలన చంద్రశేఖర్ శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య మాట్లాడుతూ గజపతి నగరం అసెంబ్లీ నియోజకవర్గ అనుబంధ విభాగంలో నూతనంగా నియమించబడిన అధ్యక్షులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. గతంలో జరిగిన తప్పులను సరిచేసుకుంటూ రానున్న ఎన్నికలలో విజయం సాధించేందుకు కృషి చేయాలని కోరారు. మాజీ ఎంపీ బెలన చంద్రశేఖర్ మాట్లాడుతూ నూతనంగా నియమించబడిన అధ్యక్షులు పార్టీ మనపై పెట్టిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ప్రజలకు హామీలిచ్చి నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రజలను చైతన్యపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గారతౌడు, మండల పార్టీ అధ్యక్షుడు బూడి వెంకట్రావు, కారణం ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. విశ్వశాంతి దూత హుజూర్ హజరత్ సయ్యద్ ఖాదర్ వలీ బాబా వారి 66వ ఉరుసు మహోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవిత్ర చాదరను సమర్పించారు. రాష్ట్ర ప్రజలు శాంతి సామరస్యతతో జీవించాలని ఆకాంక్షిస్తూ దర్గాలో ప్రార్థనలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. విజయనగరం బాబామెట్ట ఖాదర్ దర్బార్ పవిత్ర క్షేత్రంలో ఈ నెల 8, 9, 10 తేదీల్లో 3 రోజుల పాటు ఉరుసు మహోత్సవాలు జరగనున్నాయి. దర్బార్ షరీఫ్ సాంప్రదాయం ప్రకారం ముతవల్లి డాక్టర్ ఎండి ఖలీలుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరి విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి ఉరుసు ఉత్సవాల ఆహ్వాన పత్రికను, ఖాదర్ బాబా దర్గా చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హజరత్ ఖాదర్ బాబాకు పవిత్ర చాదర్ను సమర్పించి దాన్ని ధర్మకర్త ఖలీల్ బాబుకు అందజేశారు.
ఖాదర్ బాబా దర్బార్లో జరుగుతున్న నిత్యాన్నదాన క్రతువును, ముతావల్లి ఖలీల్ బాబు అందిస్తున్న ఆధ్యాత్మిక సామాజిక సేవలను ప్రశంసిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం నగరంలో ప్రఖ్యాతిగాంచిన సూఫీ మహాత్ములు హజరత్ ఖాదర్ అలీ బాబా వారి 66వ గంధం మహోత్సవానికి సంబంధించి సన్నాహాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 8, 9, 10 ఈ 3 రోజుల్లో జరిగే మహా సుగంధ మహోత్సవానికి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిన్న మన మంగళగిరిలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఖాదర్ బాబా వారి పుణ్య సన్నిధికి మరి ఆహ్వానం నిమిత్తం మేము వెళ్ళాము. బాబా వారికి ఎంతో ప్రేమ భక్తిపూర్వకంగా మనసుతో బాబా వారికి మరి పవిత్రమైన చాదాన్ని సమర్పించారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ వేడుకలో ఆ పుణ్యక్రతువులో ప్రార్థించమని చెప్పారు. మరి ఇది చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. అలానే ఈ పుణ్యక్రతువులో పాల్గొనే ప్రతి ఒక్కరు, పాల్గొనని వారు కూడా అందరూ ఆయురారోగ్యాలతో సకల సంపదలతో చల్లగా ఉండాలని మరి ఆ రోజు ప్రార్థించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి అనేక మంది భక్తులు వేలాదిగా పాల్గొంటారు. పాల్గొని బాబావారి యొక్క ప్రేమలో, వారి ఆప్యాయతలో, బాబావారి ప్రేమలో ఆ అన్నప్రసాదాన్ని స్వీకరించి తన్మయత్నం గురుతారు. మీరందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నేను నిండు మనసుతో కోరుకుంటున్నాను. ముఖ్యాంశాలు మరోసారి. 2025-26 బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు లోక్సభలో కేంద్ర విత్త మంత్రి నిర్మలమ్మ నోట మహాకవి గురజాడ వెంకట అప్పారావు మాట. రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు లేకపోయినప్పటికీ బడ్జెట్ దేశ ప్రజలందరికీ ఉపయుక్తంగా ఉంది. సీనియర్ ఆడిటర్ సోమయాజులు. సుఫీ మహనీయులు ఖాదర్ బాబాకు చాదర్ సమర్పించిన సీఎం చంద్రబాబు. బాబా కృపతో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని ఆకాంక్ష. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.